తండ్రి అయిన దేవుని నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మనం చెప్పబోయే సబ్జెక్ట్ అంటే దేవుడు చెప్పబోతున్న విషయం ఏంటి అంటే, భూప్రపంచం మీద చాలామంది వేదలు ఉన్నారు కదా. మన ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల కానీ చుట్టుపక్కల దేశాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా భేదవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ధనికులు ఎక్కువ ఉన్నారా? భేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మరి వాళ్ళని పుట్టించింది ఎవరు? దేవుడేనా. వాళ్ళ భేదలో ఉండడానికి కారణం ఎవరు? వేద కుటుంబంలో పుట్టించింది దేవుడే. అక్కడ పుట్టించమని మనుషులు అడిగారా? నన్ను ఈ కుటుంబంలో పుట్టించు అని దేవుడిని మనుషులు ఎవరైనా అడిగారా? ఆయన పుట్టించాడా? మరి ఇది వేరుగా పుట్టడం దేవుని శాపమా? కాదు అని చెప్పింది ఎవరు? ఎలా కాదు? వేదనగా పుట్టడం నిజంగా దేవుని శాపంగా కనిపిస్తుందా? కనిపించదు కదా. ఉన్నోళ్ళు ఉన్నారు, అవునా కదా. చాలా మంది ధనవంతులు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన ధనవంతులు ఉన్నారా లేదా భూప్రపంచం మీద? వాళ్ళకి మించిన ధనం, అధిగమించిన ధనం వారికి ఉంది. కానీ ఒక్క పూట కూడా అన్నం లేని వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. కనీసం ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకని ఇలా మనుషులు ఉన్నారు? కనీసం రోగం వస్తే చూపించుకోవడానికి లేదు, ఆకలి వేస్తే ఎవరిని అడగాలి తెలియదు, కనీసం చర్మాన్ని కప్పుకోవడానికి అంటే వాళ్ళ శరీరాన్ని కప్పుకోవడానికి కూడా మంచి వస్త్రాలు లేవు, చిరిగిపోయిన వస్త్రాలు. వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఎవరైనా సరే చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుంటారండి. మరి రోడ్ల మీద చూస్తున్నారు మీరు ఎప్పుడైనా? బట్టలన్నా ఉంటున్నాయా వాళ్ళకి? పళ్ళు కప్పుకోవడానికి కనీసం వాళ్ళ శరీరాన్ని దాచుకోవడానికి కూడా లేని పరిస్థితి. మరి దేవుడు ఎంత అన్యాయంగా కనిపిస్తున్నాడు ఇక్కడ. వారికి ఎందుకు అలాంటి జీవితాన్ని ఇవ్వాలి? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, సమస్తానికి న్యాయం తీర్చే దేవుడు కదా, ఆయన పక్షపాతి కాదు కదా. మరి ఎందుకు మనుషులు ఇలా ఉన్నారు? ఒకడేమోనే ధనంలో తొలుతూగుతూ ధనాన్ని ఏం చేసుకోవాలో తెలియక విసిరేస్తున్నాడు డబ్బులు. ఒకడు తినడానికి గతి లేక ప్రాణాన్ని వదిలేస్తున్నాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులు, ఒక ఇల్లు ఉందనుకోండి, ధనవంతుడు ఇల్లు. ఆ ఇంటి ముందు ఒక పేదవాడు ఉంటే వాడి ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు తండ్రి, అసలు నువ్వు దేవుడువేనా? నన్ను ఎందుకు ఇలా పుట్టించావు? వారికి అంత ధనం ఇచ్చావు, అందులో ఒక్క ఇంతైనా నాకు ఇవ్వచ్చు కదా. నేను తింటాను కనీసం, నేనేమి కోట్లు లక్షలు అడగట్లేదు కదా. తినడానికి ఒక రోజు భోజనం, ఉండడానికి కనీసం తలదాచుకోవడానికి, వర్షం వస్తే చలి వేస్తే నేను ఉండడానికి, కనీసం నేను బ్రతకడానికి ఒక చిన్న ఇల్లు, నా శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు, ఇంతేనా అడిగేది? మరి దేవుడు ఎందుకు వాళ్ళకి ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనము ఒక్కరే చదవాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనము, పేజీ నెంబర్ 154వ పేజీ నెంబర్, పాత నిబంధనలో 154వ పేజీ నెంబర్, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాము. చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాది. అవునా కాదా? భూమి, ఆకాశం, మహాకాశము, నీరు, నిప్పు, గాలి సమస్తము ఎవరిది? యెహోవాది. ఆయనే సృజించాడు. భూమిని సృజించింది ఎవరు? ఆకాశాన్ని, నీరుని, సూర్యుని, చంద్రుని, గాలిని, జీవరాశులను, సముద్రములను సమస్తము సృజించింది ఎవరు? ఇక్కడ యెహోవాయే. మరి అలాంటి యెహోవా మనుషులు కూడా పుట్టించింది ఆయనే కదా. మరి ఎందుకు పుట్టించాడు, ఎలా పుట్టించాడో కూడా చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 25 నుంచి చూద్దాము. ఆదికాండము
మొదటి అధ్యాయము 25వ వచనం దగ్గర నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసాను. అది మంచిదని దేవుడు చూశాను. ఇప్పుడు ఎవరెవరిని చేశాడు ఇక్కడ? ప్రతి ఒక్క జాతి, అంటే ఆయా జాతులు. ఇప్పుడు మనుషుల్లోనే 2 రకాలు ఉన్నారు, స్త్రీ పురుషులు, అవునా? తర్వాత జంతువుల్లో పిల్లల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, కుక్కల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మనం చూసే గేదెల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవునా కాదా? ఆయా జాతుల ప్రకారం ఏ జాతికి ఆ జాతి ప్రకారము, తర్వాత అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసాను. తర్వాత అది మంచిదని, ఏది మంచిది అలా చేయడం దేవునికి ఇష్టమైంది, దేవునికి మంచిది అనిపించిందంట. అది మంచిదని దేవుడు చూచాను. తర్వాత 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరి స్వరూపమందు? దేవుని స్వరూపమందు. అక్కడ మన అంటే దేవునితో పాటు ఇంకెవరున్నారు? దేవదూతలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పిలుస్తున్నాడు దేవుడు. ఏమని? మనందరం కలిసి నా పోలిక చొప్పున మనుష్యులను చేయగలరు రండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఇప్పుడు సమస్తాన్ని సృజించింది ఆయనే, మనుషుల్ని సృజించేది ఆయనే, అవునా? మన మాటలతో కాదు, బైబిల్లో చూద్దాం అసలు ఆయన కాదా ప్రతిదీ. తర్వాత చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడండి? ఇక్కడ క్లియర్గా వినండి. ఎలా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని. ఇప్పుడు ఎలా ఆశీర్వదించాడు మనుషుల్ని దేవుడు? ముందు మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, తర్వాత విస్తరించండి, భూమిని నిండించండి. ఎవరితో నిండించమని చెప్పాడు దేవుడు? భూమిని మనుష్యులతో నిండించండి. ముందు మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, భూమిని నిండించాలి. అలా విస్తరిస్తేనే మనం అందరం వచ్చింది. అలా దేవుడు ఆశీర్వదించబట్టే కదా మనుషులందరూ పుట్టారు, అవునా కాదా? తర్వాత చదవండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పింది. ఏమని చెప్పాడు? ప్రతి జీవిని ఏలే అధికారం ఎవరి మీద ఉంది? మనకి ఇవ్వబడింది అధికారం. మనకి ఇవ్వబడిన అధికారం మనల్ని వేరే వాళ్ళు ఏలుతున్నారు, మనమే వాళ్ళ కింద బానిసలుగా ఉంటున్నాం. ఎందుకని? చదవండి. దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చినాను. ఏంటి ఇచ్చినండి? ఏమి ఇచ్చారు? భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షమును మీకు ఇచ్చాను. మీరు చెప్పండి, అవి ఫలిస్తాయి. మీరు చెప్పండి, అవి పండుతాయి. మీరు అడగండి, ఇస్తాయి తినడానికి అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత అవి మీకు ఆహారములను, భూమి మీద నుండి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీ ఆహారములగునని పలికెను. వేటికి ఏమి ఆహారం అవుతున్నాయి? పక్షులకు, ఆకాశ పక్షులకు, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు ఈ వృక్షాలు ఆహారం అవుతున్నాయి, అవునా? ఇప్పుడు ఈ ఆకులను తిని బ్రతికే జంతువులు ఉన్నాయా లేదా? మనకి అది బైబిల్లో కనిపిస్తుందా, కనిపించట్లేదా? తర్వాత 30 చదవండి.
దేవుడు తాను చేసిన తాను చేసినది యావత్తును చూసినప్పుడు ఎలా కనిపించిందండి? దేవుడికి చాలా మంచిగా కనిపించిందంట. ఏమిటి? నరులను సృజించడం, ఆకాశాన్ని భూమిని సృజించడం, ఆకాశ పక్షులను సృజించడం, భూమి మీద ప్రాకు జంతువులను సృజించడం, వృక్షాలని, విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు ఇచ్చు వృక్షాలని, సముద్రము, నీరు, నిప్పు, ఆకాశం సమస్తం ఆయనకి ఎలా కనిపించింది? చాలా మంచిగా కనిపించింది. దాని మీద మనుషులకు అధికారం ఇవ్వడం ఇంకా మంచిగా కనిపించిందంట ఆయనకి. మరి ఎంత మంచిగా మన గురించి ఆలోచించిన దేవుడు బేదలుగా ఎందుకు పుట్టించాడు మనుషుల్ని? మనమంటే ఇంత ప్రేమ ఉంది కదా, మనమంటే ఎంత ప్రేమ కలిగే కదా మన కోసం ఈ భూమిని, ఆకాశాన్ని మనం తినడానికి ప్రతి విధమైన వృక్ష ఫలములను, ప్రతి విధమైన విత్తనములు ఇచ్చే చెట్లను, ప్రతీది ఒడిపించిన దేవుడు, ప్రతీది అధికారం ఇచ్చిన దేవుడు, మన కోసం ఎంత చేసిన దేవుడు. మరి ఎందుకు మనలను బేదలుగా పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? ఆయన చెప్తున్నాడు కదా, నాకు మీరంటే ఇంత ప్రేమ ఉంది, మీరంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయనతో పాటు ఉన్న దేవదూతలకు కూడా సింహాసనం ఇవ్వకుండా ఆయన పక్కన మనల్ని కూర్చోబెట్టుకునేంత ఇష్టం. పిచ్చి మనుషులు ఒకళ్ళంటే ఒక పిచ్చి ఉంటాయి. నాకు ఆ మనిషి లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు పిచ్చి అని అంటారు. ఆ టైప్ అంత ఇష్టం ఉన్న మనం ఎందుకు మనల్ని బేదలుగా పుట్టించాడు? ఇక్కడ అన్యాయంగా కనిపించాడు కదా, ఫస్ట్ ఆ మాట ఇచ్చాడు. ఇప్పుడేంటి మరి బేదలుగా మరి మాట తప్పినట్టు కనిపించట్లేదా? లేదు, ఇక్కడ తప్పినట్టు కనిపిస్తుందా? కనిపించట్లేదా? మనకి మొదటిలోనే మాట ఇచ్చాడు దేవుడు, సమస్తమును ఏలేది నీవే అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఇంత బేదలాగా, తినటానికి గతి లేకుండా, వేసుకోవడానికి వస్త్రం లేకుండా, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బు లేకుండా ఉన్నామంటే అన్యాయంగా కనిపిస్తున్నాడా? కనిపించట్లేదా దేవుడు? చెప్పండి, కనిపిస్తున్నాడా? కనిపించట్లేదా? కనిపిస్తున్నాడా? కనిపించట్లేదా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఎలాంటిది? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అలాంటి రెండవ ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఎంతమంది ప్రేమిస్తున్నారు ఈరోజు? ఎవరు కాదు, నేనే అడుగుతున్నా. నేను ఎంతమందిని అలా నా వలె నా పొరుగు వారిని నేను ప్రేమించగలుగుతున్నా? మీ మనస్సాక్షికి ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎంతమంది నీ వలె నిన్ను నువ్వు ఎంత ఇష్టపడతావు? నీకు రోగం వస్తే ఎంత ఎగడ్డయి నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, నీకు ఆకలేస్తే ఎంత త్వరగా వండుకొని అన్నం తింటావో, నీకేదైనా నచ్చితే ఎలా త్వరపడి వెళ్ళి కొనుక్కుంటావో, అలా ఎంతమంది ప్రేమించగలుగుతున్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆజ్ఞ అటువంటిదే కదా. మరి మనలో ఎంతమంది అలా ఉన్నాము? ఇంక్లూడింగ్ నేను కూడా. అందరినీ కాదు, మిమ్మల్ని అన్నట్ల నన్ను కూడా అంటున్నా నేను. చూద్దాం, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 1వ వచనం, పేజీ నెంబర్ 155. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, ఆ విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ కైకొనవలెను కదా. మరి అవునా కాదా? ఏం చెప్తున్నాడు ఆయన? నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ముందుగా ఎవరిని ప్రేమించాలి ఇక్కడ? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి, ఆయన ఏ ఆజ్ఞలను ఇచ్చాడో, ఏ కట్టడలను ఇచ్చాడో వాటిని అనుసరించి, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను కదా. మరి మనలో గైకొంటున్నామా? ఎవరైనా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? ఆయన ఇచ్చిన కట్టడలను గైకొని నడుచుకోగలుగుతున్నామా?
లేదు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము అక్కడే 17 వచ్చిన చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడను పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచమును పుచ్చుకొనని వాడు. ఆయన ఎలాంటి వాడండి? మొహాన్ని చూసి, బంధుత్వాన్ని చూసి, వాటిని చూసి, వీటిని చూసి లెక్క చేయడు. లంచం తీసుకోడు ఆయన ఎలాంటి వ్యక్తి? యథార్థ హృదయం. ఒక్కసారి ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడను పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఎంత ప్రేమ ఉందో అంత భయంకరంగా శిక్షించగలడు. ఆయన ఇచ్చిన త్రోవ మనం తప్పితే ఆయన మన మీద ఎంత ప్రేమ ఉందో అంత దారుణంగా శిక్షిస్తాడంట. 18 చదవండి. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయులను దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. ఎవరెవరికండి? తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి, భర్తను కోల్పోయిన వ్యక్తులకు, తర్వాత పరదేశీ నుంచి వచ్చిన అన్న వస్త్రములు లేని వ్యక్తులకు సహాయం చేయ దేవుడు. మనలో ఎంతమంది చేస్తున్నారు? మనలో ఎంతమంది చేయగలుగుతున్నారు? ఎవరన్నా వస్త్రం లేక బాధపడితే మనం వస్త్రాలు ఇస్తామా? ఎవరన్నా తిండి లేక బాధపడితే ఒక్క పూట ఇక్కడ కూర్చొని అన్నం తినమ్మా అంటామా? ఎవరైనా సరే పెదవరాలు లేని స్థితిలో ఉంటే ఆమె సహాయం చేయగలుగుతున్నామా? నేను చేస్తున్నా. అందుకే ఇందులో నేను మిమ్మల్ని మీతో కలుపుకోలేదు. మిగతా విషయాలు కలుపుకున్నా కానీ ఈ విషయంలో మాత్రం కలుపుకోలేదు. నేను చేస్తున్నాను. తల్లిదండ్రులు లేని వారికి నేను ఇస్తాను. విధవరాలకి నేను పోషిస్తాను. అన్న వస్త్రం లేక ఇబ్బంది పడే వారికి నేను ఇస్తున్నాను. మొన్న మనకి పర్ణశాల పండుగ జరిగింది కదా. నేను ఎప్పుడైనా చర్చిలో కానుక తీసుకోవడం ఎవరైనా చూసారా? ఇప్పటి వరకు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలలు కాదు, 8 నెలలు అయింది. ఇప్పటి వరకు నేను చర్చిలో ఎప్పుడు తీసుకోలేదు. కానీ మొన్న పండగ వచ్చిన కానుక నేనే తీసుకున్నాను. అది నా సొంత ఖర్చులు నేను తీసుకోలేదు. ఎందుకంటే దీనికి కొంతమంది సహకరించారు, అందరూ సహకరించలేదు. ఈ డబ్బు దేవుని నిమిత్తము వచ్చిన డబ్బు. అంతే కదా, దేవుడి పేరు చెప్పాక నేను తీసుకున్నాను డబ్బులు. నేను ప్రార్థన చేశాను. ఎవరి పేరట? దేవుని పేరు ప్రార్థన. మీరు ఎవరి పేరు ఇచ్చారు? దేవుని పేరు ఇచ్చారు. అందుకని ఆ డబ్బు తీసుకెళ్ళి నేను ఎవరికి ఇచ్చారో తెలుసా? నేను వెళ్ళి విజయవాడలో 2 days ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళి నేను చేసిన పని ఎవరికి తెలియదు. వెళ్ళి ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చాను. అందుకే నేను మొట్టమొదటిసారి ఆ డబ్బులు ముట్టుకోవడానికి కారణం అదే. ఎందుకంటే దేవుని పేరు చెప్పి తీసుకున్న ఆదరణ నాకు కాదు, వారి కోసం. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? మరలా చదవండి. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయులను దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు. అలా నేను అక్కడ ఇచ్చేసి వచ్చాను. ఆ డబ్బులు నా సొంత ఖర్చు నేను వాడుకోలేదు. ద్వితీయోపదేశకాండము అదే 10వ అధ్యాయంలో 20 వచ్చిన ఒకసారి చదవండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలెను. ఇప్పుడు ఎవరి నామమున మనం ప్రమాణం చేయాలి? ఒక నిబంధన తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక మనిషికి నిబంధన అనేది దేవుని పేరగా ఉండాలి. లేకపోతే వ్యర్థం. మనం ఎంత చేసినా వ్యర్థమే. నువ్వు ఈరోజు దేవునితో నిబంధన చేసి దాన్ని అతిక్రమించి వెళ్ళిపోతే నువ్వు చేసిన నిబంధన వ్యర్థమా కాదా? ఒక వ్యక్తికి నువ్వు హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే ఎక్కడైనా ఉన్నారు, వారికి మాట ఇచ్చావు, అత్యవసరం ఇచ్చి నువ్వు వెళ్లకుండా ఉంటే ఆ వ్యక్తి అక్కడ అన్యాయం అవుతాడా? అవునా కదా? ఇప్పుడు అక్కడ నేనే ఉన్నా, నేను విజయవాడ నుంచి వస్తున్నా, చనుబండ్లో దిగాను, నాకు మాట ఇచ్చారు మీలో ఎవరో ఒకళ్ళు, నేను వచ్చి మిమ్మల్ని ఎక్కించి వస్తాను. మీ మాట చెప్పున నేను అక్కడే నిల్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే నిల్చొని ఉన్నా. నిబంధన ఎవరు తప్పారు?
దేవుడు తప్పడు. నీవిచ్చిన నిబంధన నీవు తప్పినా దేవుడు తప్పడు. ఆయన తప్పాడు అని అనుకోవడం మంది తప్పు. ఆయన బేదలుగా పుట్టిస్తున్నాడు అంటే ఎవరి వల్ల పుట్టిస్తున్నారు? యవ్వన ప్రాయంలో నీవు చేసిన తప్పు. చదువుకోమని కాలేజెస్ పంపిస్తే గర్భం దాల్చుకుని వచ్చిన తర్వాత ఆ బిడ్డని కని చెత్తకుండీలో, తర్వాత హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత రీసెంట్గా ఒక 4-5 నెలల క్రితం భద్రాచలం ఇసుక తెప్పల్లో పెట్టారు బిడ్డని. ఇసుకలో కూర్చారు. బ్రతుకున్న బిడ్డ. నీవు చేసిన ఆ పాపం దేవుని మీద నిందేయడం కరెక్టా? యవ్వన ప్రాయంలో నువ్వు దేవునితో నడవకుండా లోకాశల వైపు తిరిగి నీ ఇష్టానుసారంగా నడిచి నీ పాపాన్ని భూమి మీదకి బదిలి ఆ బిడ్డని అనాథనం చేసి నీ ఇష్టానికి నీవు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో హ్యాపీగా బ్రతుకుతున్నావు. కానీ నీవు కైన ఆ బిడ్డ అక్కడ ఏమని మొదలుపెడుతుంది? నన్ను ఎందుకు పుట్టించావు? ఎవరిని వేస్తుంది ఇక్కడ ప్రశ్న? పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతోమంది ఏడుస్తున్నారు పిల్లలు లేక. అవునా కాదా? పిల్లలు లేక దేవుడి దగ్గర మొదలుపెడుతున్నారు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు. ఎన్నో చోట్ల డబ్బులు తగలేస్తున్నారు. నీ సుఖం కోసం, నీ క్షణికావేశం కోసం నీవు చేసిన తప్పు 9 నెలలు నీ గర్భంలో పెరిగి బయట ప్రపంచానికి రాగానే కనీసం ఆ బిడ్డను చూడకుండా చెత్త ముప్పులో పారేయడానికి మనసు ఎలా వస్తుంది? తీసుకెళ్ళి ఎక్కడో బెంచిన మీద వదిలేయడానికి మనసు ఎలా ఒప్పుతుంది? నీవు నీ తల్లిదండ్రుల దగ్గర తిరిగావు కదా, నిన్ను ఎంత అలా ముద్దుగా పెంచారో నువ్వు చూసావు కదా, తీసుకెళ్ళి ఎలా పడేస్తున్నావు? ఇసుక తెప్పలో ఎలా నువ్వు పూర్తి చేసి వస్తున్నావు? గుర్తుకు రాదా? ఈ పాపం పెరగకుండా అలానే ఉండదా? ఇప్పుడు ఆ బిడ్డ మొరపెడుతున్నాడంట, తండ్రి నన్ను ఎందుకు పుట్టించావు? నేను ఏం పాపం చేశాను? నాకు తల్లిదండ్రులు ఉందా? తల్లిదండ్రుల ప్రేమ కావాలని ఎవరికి ఉండదు? చెప్పండి. తల్లిదండ్రుల ప్రేమ కావాలి అని ఎవరికి ఉండదు? ఎంత తప్పు చేసినా బిడ్డని వెనకమాల దాచుకుని దొరకాలి. అవునా కాదా? తన పువ్వు చాటును దాచుకొని తన ముందు ఉంటుంది. అవునా కాదా? అలాంటి ప్రేమ కావాలని ఎంతమంది బిడ్డలు ఏడవట్లేదు? నువ్వు చేసిన క్షణికావేశంలో చేసిన తప్పు, నీ యవ్వన ప్రాయంలో నీవు చేసిన తప్పు ఇప్పుడు ఎవరి మీద నిందస్తున్నది? దేవుని మీద ఏడుస్తున్నాడంట. నాకొద్ద తల్లిదండ్రులు, నేను ఏం పాపం చేశాను? నన్ను ఎందుకు పుట్టించావు భూమి మీద? నేను ఏం తప్పు చేస్తే వాడు చేసిన తప్పు నన్ను ఎందుకు బలి చేసావు తండ్రి? నీవు లేవు, నువ్వున్నమాట అబద్ధం. నీవే ఉంటే నాకు ఈ గతి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ తల్లి ఎలా ఉందో తెలుసా? చక్కగా పెళ్లి చేసుకుంది, హ్యాపీగా భర్తతో ఉంది, మళ్ళీ 2 పిల్లల్ని కాదు. ఈ 2 పిల్లల్ని పెంచేటప్పుడు ఆ తల్లికి బుద్ధి రాలేదా? పారేసిన బిడ్డ ఏం తప్పు చేస్తే ఆ బిడ్డని అలా అక్కని వదిలేస్తున్నారు. మరి ఇలా చేస్తుంటే అనాథలు కాక బేదలు కాక ఏమవుతారు? ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? తల్లిదండ్రులు ఆదరణ లేదు, తిండి లేదు, చెట్టు కింద బ్రతకడం. ఆ చిన్న వయసులో మనకి చంటి పాప పుడితే ఎంత శ్రద్ధగా పెంచుకుంటామండి. తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, కొంచెం ఏడ్చినా మన ప్రాణం విలవిల్లాడిపోతుంది. అక్కడ ఇసుకలో పూడ్చిన ఆ బిడ్డ, మరి ఆ బిడ్డ పరిస్థితి ఏంటంటే ఎంత లేత చర్మం. ఆ ఇసుక గుచ్చుకొని ఆ బిడ్డ పడిన బాధ దేవుడు విన్నాడంట. మనం వెంటనే వదిలేసి వెళ్ళిపోతాం. ఆ ఇసుక గుచ్చుకొని ఆ బిడ్డ ఏడ్చిన ఏడుపు గమనించగలరా? ఎవరైనా చెప్పగలరా? మనకి చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో ఇబ్బందితో ఎంతో ఏడుస్తూ వెళ్ళిపోతాం. మరి మన ఇంట్లో ఉన్న 3 నెలలు కానీ అసలు ఎందుకు పుట్టిన ఒక్క రోజులోనే ఆ పాపకి ఏమేమి కొంటాం, ఆ బాబుకైనా పాపకైనా తనకు కావాల్సినవి మొత్తం కొంటాం. బేబీ ఆయిల్ కొంటాం, బేబీ సోప్స్ కొంటాం, షాంపూలు కొంటాం, బట్టలు కొంటాం, చలిపుట్టుకుంటాం, స్వెటర్ కొంటాం, పాలు లేకపోతే ఇబ్బంది పడతాడేమోనని పాల ప్యాకెట్లు కొంటాం. మరి
ఏడ్చి 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 గొంతు ఆరిపోయి చచ్చిపోయి ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇదంతా ఎవరిలో జరుగుతుంది? నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మి కాలేజీకి పంపిస్తారు, నిన్ను నమ్మి స్కూల్కి పంపిస్తున్నారు. నీ మీద ఉన్న ప్రేమ వల్ల నేను పంపిస్తుంటే నువ్వు తల్లిదండ్రులని అతిక్రమించి ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు మాటను అతిక్రమించి, దేవుడి మాటను అతిక్రమించి, అక్కడ నేర్పే బోధ వినకుండా నీ ఇష్టం వచ్చిన మార్గంలో నీవు నడుస్తూ ఉండి నీవు చేసిన పాపం బయటికి వచ్చి మొరపెడుతుందంట దేవుడికి. ఏమని మొరపెడుతుంది? తండ్రి, నేనేం చేశాను? నేను ఏ పాపం చేశానని భూమి మీద పుట్టించావు? ఏమన్నా పాపం చేశాడా? పుట్టించమని అడిగాడా? మరి ఎందుకు నన్ను పుట్టించి ఇన్ని బాధలు పెడుతున్నావు? తన కళ్ళ ముందే తల్లిదండ్రులతో తన వయసు వాళ్ళు తిరుగుతుంటే ఆ బిడ్డ బాధగా ఉంటుంది. తన కళ్ళ ముందే వాళ్ళకి మంచి మంచి బట్టలు కనిపిస్తుంటే చిరిగిపోయిన బట్టలు వేసుకొని తినడానికి గతి లేని ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నావు, వచ్చేస్తున్నావు. మరలా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటున్నావు. మర్చిపోయావు, నేను చేసిన పాపం మర్చిపోయావు. బిడ్డని వదిలేసావు. అక్కడ ఆ బిడ్డ గుర్తుకురా, మనసులో గుచ్చుకోదా? అలా చేయడం వల్లే మనుషులు అతిక్రమించారు దేవుని నియమాలను. మనుషులు చేసిన తప్పు ఇప్పుడు ఆ బిడ్డ ఎవరి మీద వేస్తున్నాడు? దేవుని మీద. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, పాలు లేవు, కప్పుకోవడానికి వస్త్రం లేదు. ఎన్ని నెలలండి? పుట్టి 2 రోజులు. 2 రోజులకి ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ దేవుడు అన్యాయంగా కనిపించాడా? బిడ్డలాగా ఎంతోమంది ఏడుస్తున్నారు కదా, వారికి ఇవ్వచ్చు కదా బిడ్డల్ని, అవునా కదా? బిడ్డలాగా ఎంతోమంది మొరపెడుతున్నారు కదా, వారికి ఇవ్వచ్చు కదా. వీరు చేసిన మీ క్షణికావేశానికి సంబంధించి వీరి పాపానికి ఆ బిడ్డ పుట్టి బలవడం ఎంతవరకు న్యాయమా? కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డలు అడ్డంగా ఉన్నారని వదిలేస్తున్నారు. చూడలేదా టీవీలో? చూసారా? చూడలేదా? అడ్డంగా ఉన్నారని రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం తన భర్త చనిపోయిన తర్వాత తన బిడ్డ తన నిజమైన తన శరీర సుఖానికి ఇబ్బందిగా ఉందని, అడ్డుగా ఉందని బిడ్డను చంపేసింది. తల్లిని చూసారా మీరు? చూసారా? టీవీలో వచ్చింది, చూసారా? మరి ఎలాంటి తల్లులు, ఎలాంటి తండ్రులు ఉంటే పేదలు కాక ఇంకేమవుతారు చెప్పండి? పేదలు కాకుండా ఇంకేమవుతారు? పేదలు కాక ఇంకేమవుతారండి? మాట్లాడే పేదలు కాకుండా ఇంకేమవుతారు? అంత దారుణంగా వదిలేస్తున్నారు. దేవుడిచ్చిన నియమాలని పట్టించుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి నీ దేవునిలో నీ పిల్లల్ని నువ్వు పెంచగలిగితే, దేవునిలో నీ భయభక్తులు నేర్పగలిగితే అటువైపు వెళతారా? లోకం వైపు ఆకర్షించబడతారా? మరి తప్పెక్కడ జరుగుతుంది? తప్పెక్కడ జరుగుతుంది చెప్పండి? ఆయన ఇచ్చిన గ్రంథాలని, ఆయన ఇచ్చిన ఈ వాక్యాన్ని బిడ్డలకి నేర్పించుకోకపోవడం వల్ల, లోకాశల వైపు వాళ్ళు తిరగడం వల్ల దారుణంగా ఇప్పుడు ఇన్ కేస్ ఆ బిడ్డ సరే తప్పు చేశారు, 3 నెలలు కానీ 9 నెలల కడుపుతో మీ ఇంటికి వస్తే మీరు అంగీకరిస్తారా? బిడ్డను అంగీకరిస్తారా? ఏ తల్లిదండ్రులైనా అంగీకరిస్తారు? పరువు పోయింది, మోస్తారు, జనంలో అందరూ చెడుగా మాట్లాడతారు, అవునా కదా? అంటారా? అనరా? చిన్నప్పటి నుంచి మనమే మన పిల్లలకి దేవుని న్యాయాన్ని, దేవుని నిబంధన మనం నేర్పించగలిగితే వాళ్ళ తప్పిపోతారా? మరి తప్పు మన దగ్గర పెట్టుకుని దేవుడిని నిందించడం ఎంతవరకు కాకండి. అప్పటికీ దేవుడు చెప్తున్నాడు, మీరు వారికి సహాయం చేయండి. ఎవరికి? చూసారా? ఆయన మాట తప్పలేదు. తప్పడా? ఏమన్నాడు? తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రకు, పరదేశి నుంచి అన్నవస్త్రములు లేని వ్యక్తులకు సహాయం చేయండి. చూసారా? ఆ బిడ్డలు మర్చిపోయాడా దేవుడు? తండ్రి నన్ను ఎందుకు పుట్టించావు అని ప్రశ్నించిన ఆ బిడ్డని మర్చిపోయాడా దేవుడు? ఆన్సర్ ఇచ్చాడా లేదా?
మరి ఇప్పుడు ఆయన అన్యాయస్తురా? మనం అన్యాయస్తులు, మనమే అన్యాయస్తులు. ఇది నేను గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత నేను తెలుసుకున్న విషయం. నేను అంతకుముందు అనుకున్నాను, అందరినీ ధనవంతులుగా ఉంచొచ్చుగా, అందరికీ సమానంగా డబ్బులు పంచొచ్చుగా, ఎందుకు ఒకరికి ఇలాగా కని పారేసి వెళ్ళిపోతుంటే ఆ బిడ్డను ఆదరించే ఉన్న బిడ్డల్ని సరిగ్గా చూసుకెళ్ళని పరిస్థితిలో ఉంటే లేని బిడ్డల్ని ఎవరు చూస్తారు? ఎన్నో అనాథాశ్రమాలతో నిండిపోయాయి. ఎంతమంది పాపం చేస్తే ఆ అనాథాశ్రమాలు నిండాయండి. ఖాళీ లేదు అనాథాశ్రమాలు. కొత్త కడుతున్నారు అంటే పాపం పెరుగుతుందా తగ్గుతుందా? నీ క్షణికావేశంలో నీ సుఖం కోసం నీవు చేసిన తప్పు పెరిగి పెద్ద నీ ముందుకు వస్తే సమాధానం చెప్పగలరు ఎవరైనా? ఆ బిడ్డ నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అన్న ఆవేదన ఆ బిడ్డని ఎంత కృమ్మదిస్తుందో తెలుసా? వాళ్ళందరూ బాగున్నారు, అందరూ స్కూల్కి వెళ్తున్నారు, అందరూ తల్లిదండ్రులు టైంకి భోజనం పెడతారు, వీళ్ళకి ఏదైనా వస్తే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. రోగం వచ్చిన ఈ బిడ్డలు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారా? అలాంటి బిడ్డలకి సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. కనీసం ఒక్కరికైనా మనం పెట్టలేని స్థితిలో మనం ఉన్నామా చెప్పండి? మనం తిని కనీసం పారేసే అన్నమైనా పెట్టచ్చు కదా. మనం తింటున్నాం, ఒక రోజు ఎక్కువ వండుకుంటాం, ఒక రోజు తక్కువ వండుకుంటాం, అవునా కదా? మిగిలిపోయిన అన్నం అనవసరంగా బయట పారేస్తున్నాం. ఆ అన్నం విలువ మనకంటే ఎక్కువ ఆ బిడ్డలకు తెలుసు తెలీదా? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూస్తుంటారని ఎవరన్నా వచ్చి మాట్లాడు నింపుతారేమో. అలాంటి బిడ్డలే బలవంతుని చేతిలో బాణములాగా ఉపయోగపడతారు. ఎవరైతే తల్లిదండ్రుల పాపం చేత విడవబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారే దేవుని ద్వారా తెలుసుకొని ఇప్పుడు వీరికి సహాయం వస్తుంటే దేవుడి మీద నమ్మకం కలిగిందా కలుగుతుందా? నా దేవుడే నాకు పంపించాడు. అంత ప్రేమ మన బిడ్డల మీద చూపించేంత ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు. అమ్మా అని పెడితే, ఒక్క ముద్ద పెడితే వాళ్ళు ఆ ముద్దని విశ్వాసం ఉంచుకొని గుర్తుపెట్టుకుంటారు. నాకు ఫలానా రోజు ఫలానా అమ్మ నాకు ముద్ద పెట్టింది. పెంచిన ఆ ప్రేమ కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని ఉందా లేదా? ఏముందండి, కానీ 9 నెలల తర్వాత కానీ పక్కన పడేస్తారు. కానీ తనకి ఏది వచ్చినా చూసేవారు పెంచాము, అవునా కదా? తనకి గౌరవం వచ్చినా, రుచి వచ్చినా, ఆకలి వేసినా, ఏదన్నా జరిగినా పెంచే అమ్మ చూస్తుంది. ఈ రోజు నువ్వు వెళ్ళి పెట్టిన ఆ ముద్ద ఆ బిడ్డ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడన్న. ఎలాగా? నా దేవుడు ఒక వ్యక్తిని నా కొరకు పంపించాడు, నా దేవుడు గొప్ప దేవుడు అని. ఆ బిడ్డ ఎలా ఉంటాడు? బలవంతుని చేతిలో బాణంలా తయారవుతాడు. తనలా ఎవరు అవ్వకుండా చూస్తుంటాడు. తను పెరిగి పెద్దయ్యి ఎలా చేస్తాడు? అనేక మందిని పోషిస్తాడు. అలాంటి దేవుని మనం ఏమంటున్నాం? అన్యాయస్తుడు, అన్యాయం చేశాడు. ఎవరు చేయమని చెప్తున్నారు? ఆయన ఇచ్చాడు కదా నిబంధనలు. ఇలా ఉండు అని ఆయన ఇచ్చినప్పుడు నీ బిడ్డకు నువ్వు నేర్పించకుండా, నీవు నేర్చుకోకుండా, నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు నేర్చుకోకుండా దేవుణ్ణి నిందించే అధికారం మీకుందా? ఉందా? ఎప్పుడైనా చూసారా? వెళ్ళండి, మీకు అర్థమైంది. వెళ్తే మీరు అక్కడి నుంచి బయటికి రాలేదు. అంత దారుణంగా మన పిల్లల కంటే ఎక్కువ దగ్గరగా వస్తారు. అంత ప్రేమను చూపిస్తారు. అమ్మ అని పిలవచ్చాను అంటారు. పిలిపించుకోగలరా? మన బిడ్డల్ని త్రోసివేసి వేరే బిడ్డలను చూడలేం కదా. కానీ చూడాలి. త్రోసివేయమని చెప్పట్లా, నీకున్న దాంట్లో కొంచెం ఇవ్వు. నీకు ఇచ్చాడు కదా, నీవు ఇస్తే ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? లేవియాకాండము 26వ అధ్యాయము, లేవియాకాండము 26వ అధ్యాయము 3 నుంచి ఒకసారి చదువుతున్నాం. 3వ వచనం నుంచి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన నీ వర్షాకాలంలో నీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చేదను, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా
నివసించేదారు. ఎలా చేస్తే? తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేస్తే, వ్యవహారాలకు సహాయం చేస్తే, పరదేశీల నుంచి వచ్చిన వాళ్ళకి అన్న వస్త్రములను ఇవ్వగలిగితే ఏం చెప్తున్నాడు? మీకు సకాలంలో వర్షాన్ని ఇస్తాను, మీ పంటలని నేను పండిస్తాను, మీరు నిశ్చింతగా నిర్భయంగా నీ దేశంలో నివసిస్తావు. ఇప్పుడు వర్షాలు పడతాను, ఇప్పుడు పట్టు వచ్చేసింది కదా వరి మొత్తం. వర్షాలు పడి గాలి తోలి ఆ పట్టంతా పడిపోతే మన మనిషి అంతా ఉంటామా? వర్షం వస్తుందంటే గుండెలో రైలు పరిగెడతాయి. అమ్మో అమ్మో అమ్మో, అదంతా నేను ఉండనివ్వను. ఎప్పుడు ఉండనివ్వని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన కట్టడాలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే బాధ్యత నాది. నీ పంటకు వర్షం ఎప్పుడు కావాలో దేవుడు తెలుసుగా, వర్షాన్ని ఇస్తాడు. నీవు ఎప్పుడు కోత కోయాలో ఆయనకు తెలుసుగా, అప్పుడు ఆపేస్తాడు. నువ్వు నిర్భయంగా భయం లేకుండా చక్కగా తలగుడ్డ వేసుకొని పడుకోవచ్చు. మనం చేసే ఆయన ఇచ్చిన కట్టడాలను అనుసరించకపోతే అది నాకు తెలియదు. 5వ వచనం చదవండి. 6 ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలో ఖడ్గం రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీరు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. చూడండి, ఆయన ఇచ్చిన కట్టడలు నడుచుకుంటే ఎంత మాటిస్తున్నాడు మనకి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు, మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇలా మనం చెప్పుకున్నాం కదా, ఆ బిడ్డల విషయంలో చెప్పుకున్నామని చెప్పలేదా? నెరవేర్చలేదా? అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చాడు. నోవాహుకి ఇచ్చాడు మాట. ఏమని? మరలా ఇలా నేను భూమి సమస్తము నాశనం చేయను. మాట ఇప్పటికీ నెరవేరుస్తున్నాడా? నెరవేర్చట్లేదా? మరి ఎలాంటి దేవుడు మాట ఇస్తున్నాడు? నా కట్టడాలను మీరు గైకొని నడుచుకుంటే మీరు నిర్భయంగా ఈ దేశంలో బ్రతకవచ్చు. మీకు ఏది కావాలో అది నేను ఇస్తాను. భయం ఎందుకు ఇంకా మీకు? నేను సంతోషంగా తల్లిగొడ్డ వేసుకొని పడుకోవచ్చు. ఎంత మాట ఇస్తున్న దేవుడు మరి నా ఎందుకు ముందుకు అడిగేదనుకుంటున్నామండి. 9వ వచనం చదవండి. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువైన పాతగిన ధాన్యమును తినేదారు. అంటే అంత ధాన్యాన్ని ఇస్తాడంట. పాత వడ్లు తింటారా, కొత్త వడ్లు తింటారా? పాతేనా? అంత నిలవున్న చాలా పాతగిన ధాన్యాన్ని మీరు తింటారు. అంటే అంత పంట పండిస్తారని చెప్తున్నాడు దేవుడు. చదవండి. కొత్తది వచ్చినను పాతది మిగిలియుడును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీరందు నా మనస్సు అసహ్యపడినందుకే జలప్రళయం వచ్చింది. ఇంకెప్పటికీ అసహ్యపడను అని చెప్తున్నాడు దేవుడు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉండును, మీరు నాకు ప్రజలై ఉండును. చూడండి, ఆయన ఎంత మాటిస్తున్నాడు. కేవలం ఆయన ఇచ్చిన కట్టడలను అనుసరిస్తే చాలంట. నువ్వు తినే ఒక 5 నోళ్ళు 5 ఈ చెయ్యంత నీకు నోట్లోకి వెళ్తుంది అంటే ఆయన ఇచ్చిన కృపే. ఆ కృపలో కొంతని తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్లకు, పరదేశీల నుంచి వచ్చిన వ్యక్తులకు మనం సహాయం చేయగలిగితే నిశ్చింతగా నీకు కావాల్సిందంతా నేను ఇస్తానని దేవుడు చెప్తుంటే మనమే తీసుకోలేని స్థితిలో ఉన్నామండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూస్తున్నాము. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంది. ఎవరైతే ఆయన ఇచ్చిన నియమాలను కట్టడాలను ఆచరించి నడుచుకుంటారు వాళ్ళ మీద సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు ఎప్పుడు మన మీద ఉంటాయంట.
ఏ ఆపద మన మీదకి రాకుండా కావలి అంటే ఒక గోడను తయారు చేస్తాడు. నీ మీద శత్రువులు వస్తున్నారు అనుకోండి, నీకంటే ముందు కొంతమందిని లేపుతాడు దేవుడు నీ మీదకి రాకుండా. నమ్ముతారా ఈ విషయం? నేను నమ్ముతాను, నేను ఖచ్చితంగా నమ్ముతాను. నా జీవితంలో జరిగిన విషయాలు నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ విషయం ఖచ్చితంగా మీరు నమ్మగలిగి ముందుకు అడిగేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో దుఃఖం అనేది ఉండదు. మన జీవితాల్లో అంటే మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది ఉండదు. చీకులు చింతలు అనేవి ఉండవు. ఖచ్చితంగా మనం చేయగలిగినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు కొత్తవి వచ్చినను పాతవి అలానే ఉంటది. అంత దీవెనిస్తానని నుంచి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్యాయస్తుడా? బెదరలాడుతుంది దేవుని శాపమా? ఎవరి పాపం ఇది? మనుషుల పాపం. మన పాపమే, మన అని చెప్పడమే, బయట వాళ్ళు ఎందుకు? మన పాపం నిమిత్తం అక్కడ అనాథలుగా ఉంటుంటే వారిని పోషించు, నీ పాపాన్ని తొలగిస్తాను, నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్తున్నాడు. మరి అలా చెప్తున్నా దేవుడి మాట మనం ధృవీకరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకని మనం మొదలుపెట్టినప్పుడు వినాలి అంటే మన చేతులు ఎప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇలా ఇచ్చేలా ఉండాలి. ఎలా వద్దు, ఇలా పెట్టకుండానే మనకు పూర్తిగా సంతృప్తిగా ఇస్తాడు. ఎప్పుడైతే మనం ఇలా ఇస్తామో మనం అడగకుండానే మనం పెరిగిపోతూనే ఉండాలి ఆటోమేటిక్గా. అందుకే ఈ పండుగ నేను చేయించింది. పర్ణశాలల పండుగ జరగడానికి కారణం శాపం అన్నారు కదా. ఇలా ఇచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఎలా వస్తుందో మీరు చూడండి. ఎవరైతే దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చారో, మనస్ఫూర్తిగా దీనికి సహకరించారో, ఎలా ఇచ్చిన మీరు ఎలా పెట్టకుండా ఆయన ఎప్పుడు మీ చేతులు ఇలానే ఉంచుతారు. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.